సో హలో గైస్. సో ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటో మీకు తెలుసు. నేను ఫ్యూ డేస్ నుంచి చాలా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే నో పెట్రోల్ నో డీజిల్. సో ఎక్కడ చూస్తున్నా పెట్రోల్ డీజిల్ లేదని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నా అంటున్నా. ఇంక్లూడ్ మా పెట్రోల్ బంకులకు వెళ్ళినా కూడా పెద్ద పెద్ద క్యూ లైన్స్ అయితే ఉన్నాయి. సో నేను చూశాను చాలా సోషల్ మీడియాలో అనగా ఇన్ఫ్లుయెన్సర్స్ అనగా ప్రెస్ అనగా చాలామంది చాలా వీడియోస్ అయితే పెడుతున్నారు. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, రండి వెంటనే ఇప్పుడే ఫుల్ ట్యాంకులు చేంజ్ చేసుకోండి, తర్వాత డీజిల్ ఉండదని. సో నేను అబ్జర్వ్ చేశాను ఏంటి ఇలా అవుతుందని. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డీజిల్ లేదు పెట్రోల్ లేదు అని కాదు, డీజిల్ ఉంది పెట్రోల్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు డీజిల్ అండ్ పెట్రోల్ ఎవరైతే మనకి సప్లై ఇస్తారో డీలర్స్ ఉంటారు. సో వాళ్ళకి సమ్ ఆఫ్ టార్గెట్స్ అయితే ఉంటాయి. ఆ టార్గెట్స్ ఫినిష్ అవ్వలేదు. సో దట్స్ వై డీజిల్ అండ్ పెట్రోల్ అనేది లిమిటెడ్గా ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా పరంగా ఎలాగా కన్వర్ట్ చేశారంటే పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది అని చెప్పేసి. సో షార్టేజ్ ఎందుకు వచ్చింది? సో షార్టేజ్ రావడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే జనాలు ఒక ప్యానిక్ భయాన్ని స్ప్రెడ్ చేశారనమాట. సో ప్యానిక్ భయం వల్ల అనేది ఎంత ఇప్పుడు హాట్ టాపిక్ అయితే అవుతుంది. ప్యానిక్ భయం ఎలా వచ్చిందని అంటే చెప్తున్నా కదా. సో ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా పరంగా సో ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ప్రెస్ అవ్వచ్చు, చాలామంది ఏముంది మొబైల్ ఉంది, వీడియో తీసేస్తున్నారు, పెట్టేస్తున్నారు. సో మీకు ఆ ఇమేజెస్ అనే వీడియోస్ అయితే చూపిస్తాను చూడండి. సో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో ఎంతేసి లైన్లు, కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అని పెట్టేశారు. సో ఎందుకు ఇలా అవుతుందని అంటే చెప్తున్నా కదా, సమ్ ఆఫ్ టార్గెట్ అయితే ఉంటాయి. ఆ టార్గెట్ ఫినిష్ చేయడం వల్ల లిమిటెడ్గా ఇచ్చారు. జనాలు దాన్ని వేరేగా కన్వర్ట్ చేసుకొని లైక్ ఎలా అంటే పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఫుల్గా మరి ఆగిపోద్ది అని చెప్పేసి క్యాన్లు చెప్పాలంటే 200-300 పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళు కూడా ఫుల్ ట్యాంకులు చేయించింది కాక ఇంక సెపరేట్గా పెద్ద క్యాన్లు క్యారీ చేసేస్తున్నారు. ప్యానిక్ క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని విజయవాడ సిపి హెచ్చరించారు. ప్యానిక్గా వెళ్ళిపోయి ఎక్కువగా దింపుకోవడము, జనరల్గా 1 లీటర్ 2 లీటర్ కొనుక్కుంటే ఇప్పుడు వెళ్ళి 10 లీటర్ కొనుక్కోవడము, అట్లా కొనుకెళ్ళి పెట్టుకోవడము, ఆగిపోతుందేమో అని ఆ భయం సృష్టించడం, ఇది దయచేసి ఈ కార్యక్రమానికి పాల్పడకండి. ఆ క్యాన్లు ఈచ్ అండ్ ఎవ్రీది ఇప్పుడు స్టాక్ ఉంది. డైలీ ఎప్పుడు ఎలా మనం కొట్టిస్తామో అలా కొట్టించుకొని వెళ్తే స్టాక్ ఉండేది. బట్ అలా కాకుండా ఒక్కసారిగా జనాలు ప్యానిక్ అయిపోయేసరికి ఒక్కసారిగా ఫుల్ ట్యాంకులు డీజిల్ అనగా పెట్రోల్ అనగా పెద్ద క్యాన్లతో క్యారీ చేసేయడం వల్ల ఒక్కసారిగా షార్టేజ్ వచ్చేసింది. షార్టేజ్కి మెయిన్ రీజన్ ఏంటంటే మనమే ఆ సంథింగ్ వే ఆఫ్ ప్యానిక్ భయాన్ని మనలో తెచ్చుకొని నలుగురికి స్ప్రెడ్ చేసేసి అది పెద్ద చేసేసుకున్నాం. వాళ్ళు లిమిటెడ్ వెర్షన్గా పంపిస్తున్నారు. ఇప్పుడంటే ప్రతి 4th సండే అనుకుంటా పంపిస్తారు డీలర్స్కి. అలా కాకుండా కొంచెం తక్కువ పంపించారు. ఆ తక్కువ పంపించడాన్ని మనం ఒక వే ఆఫ్ భయంగా క్రియేట్ చేసి, చెప్తున్నాను కదా, ప్యానిక్ భయంగా క్రియేట్ చేసేసి మనం అనేది జనాల్లో స్ప్రెడ్ చేసేసి దాన్ని ఇంకా హై చేసేసి ఒక్కసారిగా అందరూ ఒకేసారికి వచ్చేసరికి మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోయింది. దానివల్ల షార్టేజ్ కొన్ని దగ్గర లిమిటెడ్ కొడుతున్నారు, కొంత దగ్గర అసలు స్టాక్ లేదని బోర్డింగ్ పెట్టేశారు. ఫస్ట్ థింగ్ ఆ ప్యానిక్ భయాన్ని మనలోంచి తీసేయండి. సో ఈ వే ఆఫ్ ఫేక్స్ న్యూస్ అయితే నేను అనట్లేదు, షార్టేజ్ ఉంది ఎందుకంటే మన వల్లే. ఆ వే ఆఫ్ ప్యానిక్ భయాన్ని సో ఎవరో ఒకరు రావడం, ఫోన్ తీసుకోవడం, ఎంత రష్ ఉందని చూపించడం, సో దాన్ని జనాలు ప్యానిక్గా ఆలోచించేసి ఇది అయిపోయారు అనమాట. దీనికి నేను చెప్పేది ఒకటే, ముందు ప్యానిక్ అయ్యే ముందు ఒకసారి థింక్ చేయండి, ఒకసారి ఆలోచించండి ఏంటవుతుంది, వాట్ వాజ్ ద సో వెనక్కి ఏమవుతుందని చెప్పేసి ఒకసారి థింక్ చేయండి. అంతేగాని ప్యానిక్ అయిపోయి మీరు భయపడింది కాక నలుగురు భయపెట్టేసి ఇచ్చేయకండి. ఇప్పుడు షార్టేజ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మన వల్లే వచ్చింది షార్టేజ్ ప్రాబ్లం. సో యావరేజ్గా రోజుకి ఒక ఫుల్ ట్యాంక్ 200-300 ఆఫ్ ట్యాంక్ చేయించుకున్నాం మనం. ఒక్కసారికి ఇన్ని స్కాన్లు పట్టుకెళ్ళిపోయి ఎందుకు అంత ప్యానిక్ భయం? సో ఎప్పుడులాగే మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించుకోండి, ప్యానిక్ అయితే అవ్వకండి. పెట్రోల్ డీజిల్ వస్తుంది, వాళ్ళకంటూ సంథింగ్ టార్గెట్స్ ఉంటాయి. అవి కంప్లీట్ చేయనప్పుడు మీద నుంచి కొంచెం తక్కువగా పంపిస్తారు. అంతేగాని అసలు కంప్లీట్గా లేదు మరలేదు అలాంటివి ఏమైతే దయచేసి స్ప్రెడ్ అయితే చేయకండి. సో సూన్ ముందు అలా రికవరీ అవుతుంది. సో ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం అన్నారు, సో అలా కొంచెం రికవర్ అవుతుంది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీది రికవర్ అవుతుంది. సో నేనైతే దేని పరంగా ఒక పొలిటికల్ పరంగా దేని పరంగా నేనైతే కానర్ చేసి అయితే మాట్లాడట్లేదు. ప్రజెంట్ పబ్లిక్లో ఉన్న ఒక మ్యాటర్ కోసం అయితే నేను చెప్తున్నాను. సో ఇదన్నమాట మెయిన్ థింగ్. సో ఎక్కువ జనాలు దేనికి ప్యానిక్ అయితే అవ్వకండి. సూన్ ఒక 1 వీక్ ఆర్ 1 మంత్లో మొత్తం రికవరీ అయిపోతుంది. సో పెట్రోల్ డీజిల్ యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడులాగే ఉంటుంది. సో పబ్లిక్ సో డోంట్ బీ ప్యానిక్. సో మెయిన్ థింగ్ వచ్చేసి లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ప్రెస్ ఆర్ మీడియా అవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీది
కొంతమంది వే ఆఫ్ స్ప్రెడ్డింగ్ న్యూస్ ఎలా చేస్తున్నారు అని అంటే పెట్రోల్ లేదు సంథింగ్ అని చెప్పేసి జనాల్లో ఎక్కువ ప్యానిక్ భయం తెచ్చేది ఏంటంటే సోషల్ మీడియా పరంగా. అది న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడేంటుంది, ఇప్పుడు జనరేషన్లో ప్రతి వాళ్ళు మొబైల్ ఉండడం, వీడియో తీసేయడం, పెట్టేయడం, అది వైరల్ అయిపోవడం. సో జనాలు సంథింగ్ వే ఆఫ్ ప్యానిక్ అయితే చేస్తున్నారు. సో అలాంటి వే ఆఫ్ వీడియోస్ అయితే తగ్గించేయండి. సో అవేర్నెస్ వీడియోస్ అయితే తీయండి. సో ఇప్పుడు షార్టేజ్ ప్రాబ్లం వచ్చింది, అది ఎందుకు వచ్చింది? సో ఇలాంటి వే ఆఫ్ ఇలాంటి వీడియోస్ తీయడం బట్టే వచ్చింది. సో ఒకవేళ పోనీ తీశారు, సంథింగ్ ఏదో అయిపోయింది, బట్ ఎవరైతే ఉంటారో నాలెడ్జ్గా ఆలోచించి ఆ అవేర్నెస్ వీడియోస్ చేసేసి ఆ ప్యానిక్ భయాన్ని తొలగించడానికి అయితే ట్రై చేయండి దయచేసి. ఉన్నది షార్టేజ్ ప్రాబ్లం ఉంది, ఏది ఉన్నది. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఆ కోవిడ్కి చాలామంది చనిపోయారు, బట్ వే ఆఫ్ అవేర్నెస్ ఉంది. లైక్ ఎలా అంటే ఏం కాదు, జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రికాషన్స్ తీసుకోండి, ఆ ప్రికాషన్స్ తీసుకోండి, లైక్ దట్. అలాంటి అవేర్నెస్ పెంచండి తప్ప కోవిడ్ వచ్చింది చచ్చిపోండి, ఎలాగైనా చచ్చిపోతారు, తిన్నా చచ్చిపోతారు, అలాంటి వే ఆఫ్ వీడియోస్ ఎవరైతే చేయలేదు. సో ఇప్పుడు కూడా అలానే, ఇప్పుడు షార్టేజ్ గ్యాస్ అయ్యింది, ఇప్పుడు పెట్రోల్ అయింది, నెక్స్ట్ ఇంకోటి అవ్వచ్చు. సో వే ఆఫ్ అవేర్నెస్ వీడియోస్ అయితే స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని పెట్రోల్ లేదు వచ్చేయండి, క్యాన్లు నింపేసుకోండి ఇప్పుడైనా ఇది, సో అలాంటి వే ఆఫ్ వీడియోస్ అయితే టోటల్లీ ఆపేయండి దయచేసి. సో చాలామంది ఇలాంటి వీడియోస్ చూసేసి వాళ్ళ ఒక భయాన్ని తెచ్చుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చూసేసి భయాన్ని దాచుకొని ధైర్యం అవుతారు. అంతే మనం ఇలాంటి భయపెట్టేసి ఇంట్లో ఉంచేసి బయటకు వస్తే అలాగైపోద్ది, పెట్రోల్ లేవు, డీజిల్ లేవు, లేనిపోని భయాలు అయితే తేకండి. సో ఉన్నది ఉన్నట్టు చెప్పండి, అంతేగాని లేనిపోని భయాలు, లేనిపోని ఇవి తేకండి. నేను వెళ్ళాను, పెట్రోల్ బంక్ వెళ్ళాను, పెట్రోల్ లేదు ఇంట్లో కూర్చున్నా, నీకు ఫుల్ ట్యాంక్లోనే మీరు అనుకోవచ్చు. నేను పెట్రోల్కి వెళ్ళాను, నా కార్లో డీజిల్ అయిపోయింది, డీజిల్ లేదు, పెట్రోల్ లేదు కాదన్నది. సో ప్రెసెంట్ అయితే నేను కార్కి డీజిల్ కొట్టించడానికి అయితే వచ్చాను. సో ఎక్కువ కాకుండా అలా అని తక్కువ కాకుండా లిమిటెడ్లో అయితే కొట్టించుకున్నాను. సో అయితే కొడుతున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే గిన్స్ ఏవి క్యారీ చేయకండి. సో అది చేయడం వల్ల మోర్ దెన్ ఎక్కువ ఇంకొక 2 బళ్ళకి సరిపోయిన పెట్రోల్, డీజిల్ కానీ మీరే తీసేసుకుంటున్నారు. సో అందుకని చెప్పి షార్టేజ్ అయితే వచ్చింది. సో కొడుతున్నారు, ప్రాబ్లం ఏం లేదు, ఫుల్గా అయిపోయింది అది ఇది అని కాదు. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో క్యూ అయితే ఉంది, బట్ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు కొడుతున్నారు. సో చెప్తున్నా కదా, మీకు మెయిన్ క్యారీ అయితే చేయకండి. సో క్యాన్స్ అవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీది అయితే క్యారీ చేయకండి. సో నేను ప్రెసెంట్ నా ఫ్యూయల్ రేంజ్ వచ్చి 17 కిలోమీటర్స్. సో నేను కొంచెమే కొట్టించుకున్నాను, ఎక్కువైతే నేను కొట్టించుకోలేదు. ఫుల్ ట్యాంకులు గట్టి నేనైతే చేసేయలేదు. ఎప్పుడులాగే మనకు ఎంత కావాలో అంతే పెట్రోల్ అయినా డీజిల్ అయితే కొట్టించుకోండి, దానికి మించి ఎక్కువైతే కొట్టించుకోకండి. సో ప్రెసెంట్ నాకే వర్క్ లేదు, నేను అక్కడ బయటకు వెళ్ళను కాబట్టి ప్రెసెంట్ సో కొంచెమే కొట్టించుకున్నాను. సో ఎక్కువ కాదు, అలానే తక్కువ కాదు, హాఫ్ ట్యాంక్ అంతేనే. సో మీరు కూడా మీకు ఎంత కావాలో అంతే కొట్టించుకోండి, ఎక్కువ కొట్టించుకోకండి. సో మీరు ఎక్కువ కొట్టించుకోవడం ఏంటనంటే, మీరు ఖాళీగా ఇంట్లో ఉంటుంది, సో అది ఇంకొకరికి యూజ్ అవుతుంది కదా. సో ఆ లాజిక్ మిస్ అయిపోయి చాలామంది క్యాన్లు పట్టేస్తున్నారు, బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారు. పట్టుకెళ్ళి ఏం చేస్తారు, ఎప్పటికైనా మీరే యూజ్ చేసుకుంటారు కాదనలేదు, బట్ ఎమర్జెన్సీ టైంలో ఉన్న వాళ్ళకి సో అది యూజ్ అవుతుంది. సో మీరు అలా పట్టుకెళ్ళిపోవడం వల్ల మెయిన్ డ్యామేజ్ అనమాట. అలా పట్టుకెళ్ళిపోవడం వల్లే షార్టేజ్ ఎంత ఇష్యూ అయింది. సో ఎక్కువ జనాలు ప్యానిక్ అయితే అవ్వకండి. సో ప్యానిక్ అయ్యే వీడియోలు అయితే చూడకండి. సో అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే ప్లీజ్ స్టాప్ చేసేయండి. ఎవరైతే ఇలాంటి వీడియోలు చేయాలనుకుంటున్నారో, ఇలాంటి ప్యానిక్ వీడియోలు చేస్తున్నారు, సో ఆ వీడియోస్ అయితే ఫస్ట్ థింగ్ స్టాప్ చేసేయండి. అంతేగాని పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది, ఇప్పుడే క్యూ లైన్లు కట్టేయండి, పెట్రోల్ ట్యాంకులు ఫుల్ చేయించుకోండి, నేను అలాంటివి ఏం చేయట్లేదు. సూన్ 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ అని చిన్న స్టేట్ కాదు, చాలా పెద్ద స్టేట్. సో యావరేజ్గా ఫ్యూయల్ ఒక రోజులో ఎంత అవుతుందో మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో అంతమందికి సప్లై చేయాలి అని అంటే చాలా కష్టం యావరేజ్గా. అలాంటిది ఇప్పుడు మీరు క్యాన్లు పట్టుకొచ్చేసి ఫుల్ ట్యాంకులు చేయించి అవి చేసి ఇవి చేసి లేనిపోని ప్యానిక్ భయాలు తెచ్చేయడం వల్ల ఉన్న ఫ్యూయల్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అందుకే వే ఆఫ్ ప్యానిక్ భయం లేకుండా ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ అయితే తీసేసి సో జనాల్ని ధైర్యం చేయండి తప్ప భయం అయితే పెట్టకండి. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ఆకాష్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ గైస్, బాయ్.